ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహి అమ్మని అయితే కోరుకుంటున్నాను. వారాహి దైవి చల్లని కరుణ కటాక్షాలు మనందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోని ఈరోజు స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఒక అద్భుతమైన మహామంత్రంతో అయితే వచ్చానండి. చాలా చిన్న మంత్రం, బీజ మంత్రం. ఈ మంత్రంతో మనకుండి ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోవాల్సిందే. అంత గొప్ప మంత్రం, చాలా పవిత్రంగా, చాలా శ్రద్ధతో, నియమంతో ఈ మంత్రాన్ని కానీ మనం రోజుకి 11 సార్లు 11 రోజులు కానీ పాటిస్తే మనం అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరుతుందండి. మంత్రంలోకి వెళ్ళే ముందర అమ్మవారి కథ గురించి ఒకసారి తెలుసుకోండి. అమ్మవారి కథ విన్నా, చదివినా అఖండ ఐశ్వర్యం, సిరి సంపదలు, సౌభాగ్యం, ఆరోగ్యం, సంతానం అన్నీ అయితే నిండుగా ఉంటాయండి. ఇక అమ్మవారి కథలోకి వెళ్దాం. కాశీలో ఉండే వారణాసికి వారాహి దేవి గ్రామ దేవత. వారణాసి ప్రజలను, ఆ ఊరిని అమ్మవారైతే కాపాడుతూ ఉంటుందండి. అయితే అన్ని గ్రామ దేవత టెంపుల్స్ లాగా ఈ టెంపుల్ అయితే ఉండదండి. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. మనం ఏ గుడికి వెళ్ళినా కూడా డైరెక్ట్గా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అండి. కానీ ఈ గుడిలో మాత్రం అలా జరగదు. అమ్మవారి ఎదురుగా వెళ్ళి మనం నిలబడలేమండి. ఎందుకంటే అమ్మవారి ఒక ఉగ్ర రూప స్వరూపిణి. ఆమెకు ఉండే కళని మానవులు చూసి తట్టుకోలేరండి. మానవులే కాదు, ఆ గుళ్ళో పనిచేసే పూజారులు కూడా అమ్మవారిని చూసి తట్టుకోలేరండి. వాళ్ళు కూడా అమ్మవారికి పూజలు చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా నిమిషాల వ్యవధిలో వాళ్ళైతే ఆ పూజలు చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఇలా ఉన్నప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనేసి మీకు చాలామందికి డౌట్లు అయితే వస్తాయి. అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చండి, కానీ డైరెక్ట్గా దర్శనం చేసుకోలేము. ఆ గుడిలో ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా. అమ్మవారిని దర్శించాలంటే 2 కన్నాల్లో నుంచి దర్శించాలండి. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖం, మరొక కన్నంలో నుండి చూస్తే అమ్మవారు పాదాలు అయితే దర్శనం ఇస్తాయి మనకు. అలాగా ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు, మనం ప్రత్యేకంగా చూడాలి అనుకున్న వాళ్ళందరూ ఈ రకంగా కన్నాల ద్వారా అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకుంటారండి. అలా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నప్పుడు ఒక కొత్తగా పెళ్ళైన జంట అయితే ఆ వారణాసి టెంపుల్కి అయితే వచ్చారండి. ఒకరోజు వాళ్ళు పెళ్లి చేసుకుని ప్రతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ ఆఖరికి వారణాసికి అయితే వచ్చారు. వాళ్ళు అందరిలాగా దర్శనం చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి అమ్మవారి ముందర నిలబడి అమ్మవారి దర్శనం చేసుకోవాలనేసి కోరుకున్నారు. కానీ ఆ గుళ్ళో ఉండే పూజారి ఆ గుడి గురించి, నియమాల గురించి వివరించినా వాళ్ళైతే వినలేదండి. వాళ్ళంత మంచిగా చెప్తున్నా కూడా మీరైతే మాకు దర్శనం ఇప్పించకపోతే మీ మీద మేము కేసేస్తాము, కోర్టులో కేసేస్తాము అనేసి వాళ్ళని బెదిరించారు. ఇంకా పూజారులు ఏం చేస్తారు? పోయే కాలం వచ్చినప్పుడు ఎవరు మాట వినరు అనేసి వాళ్ళకైతే దర్శన భాగ్యం అయితే కల్పించారండి. దర్శనానికి అనుమతి అయితే ఇచ్చారు. అలాగా పెళ్ళైన కొత్త జంట ఆ దర్శనానికి అయితే వెళ్ళారండి. అమ్మవారు ముందు నిలబడ్డారో లేదో నిమిషాల వ్యవధిలో వాళ్ళు అక్కడే కింద పడి మరణించారండి. ఇది సాక్షాత్తు నిజంగా జరిగిన కథ. వాళ్ళ ఆ పూజారి మాట విని అందరూలాగే కన్నాల్లో దర్శనం చేసుకొని ఉంటే ఈరోజు వాళ్ళైతే ఉండుంటారు. కానీ వాళ్ళ కర్మ వాళ్ళని ఇలా అయితే వెంటాడిందండి. దానికి మనం ఏం చేయలేము. పొద్దున్నే సూర్యుడిని చూడగలం, అలానే పొద్దున్నే చూసామనేసి మధ్యాహ్నం కూడా చూడగలమా? చూడలేం కదా. ఆ రకంగానే వారణాసిలో ఉన్న వారాహిదేవి టెంపుల్ కూడా ఆ దేవతనైతే డైరెక్ట్గా చూడలేమండి. మనము ఏ టైంలో దర్శనం చేసుకోవాలంటే మార్నింగ్ 4 నుండి 8 వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఆ టైంలో కూడా మన కన్నాల ద్వారానే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలండి. కాశీకి వెళ్ళినప్పుడు వారణాసికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి. ఇక మంత్రంలోకి వచ్చేద్దాం. ఇది చాలా చిన్న మంత్రం. భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చేయండి. వారాహి అమ్మ మీ కోరిక నెరవేరుస్తుంది ఖచ్చితంగా. ఇక మంత్రంలోకి వెళ్దాం. ఓం శ్రీం ఘం వారాహి దేవ్యై నమః. ఓం శ్రీం ఘం వారాహి దేవ్యై నమః. ఓం శ్రీం ఘం వారాహి దేవ్యై నమః. అంతే అండి, చాలా చిన్న మంత్రం. ఈ మంత్రాన్ని నియమనిష్టలతో జపించండి. మీకు కోరిన కోరికలు ఇట్టే నెరవేరుతాయి.
నెరవేరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.